హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి దాక్షాయణి బర్త్డే కంటే ముందు మేము మా కాలనీలో ఫ్రెండ్స్ అందరం కలిసి అవుటింగ్ అయితే వెళ్ళినుండే. ఆ వ్లాగ్ అన్నట్టు మేము బయటికి ఎక్కడికి వెళ్ళినాం, ఏం చేసినాం అనేది మేమకైతే మొత్తం వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాం. వీడియోని అయితే మొత్తం చూడండి. ఇప్పటివరకు అయితే వీడియో చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి వీడియోకి అయితే. ఇక్కడ త్రీ ఫ్యామిలీ వాళ్ళం అయితే వెళ్తున్నాము. కానీ దాక్షాయనికి అప్పటికే హెల్త్ బాగాలేకుండే, ఇంజెక్షన్స్ పడుతుండే కదా. ఇంకా మేము రాము అంటే అన్నయ్య వాళ్ళు ఉండి ప్లేస్ బాగానే ఉంటుంది, రండి మంచిగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అని చెప్తే సరే అని చెప్పేసి వెళ్ళినుండే అన్నట్టు. ఇక 3 ఫ్యామిలీ మెంబర్స్ కలిసి వెళ్ళినాము. ఫుడ్ అయితే అక్కడే ప్రిపేర్ చేపిస్తామని చెప్పినారు. అందుకని చెప్పేసి మేమైతే ఫుడ్కి సంబంధించి ఏం తీసుకెళ్ళలేదు. పిల్లల కోసం అని చెప్పి ఇంకా మార్నింగ్ నేను పులిహోర చేసిన ఉండే. మేము అప్పటికే దాక్షాయనికి మార్నింగ్ ఇంజెక్షన్ ఉంటుంది కదా, అది వేయించుకొని ఇంకా పిల్లలకు స్నానాలు చేపించి రెడీ అయ్యి ఇక డైరెక్ట్ ఇటు వచ్చేసినాం అన్నట్టు. ఇంకా మా కోసమే వెయిట్ చేస్తూ ఉండే. లేట్ అయిపోయింది అప్పటికే. హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్స్ వేయించుకొని వచ్చేసరికి లేట్ అయింది అన్నట్టు. ఇక పులిహోర చేసిన వీళ్ళ కోసం అని చెప్పేసి, మళ్ళీ స్పైసీ తింటారో తినరో కదా అని చెప్పి కొంచెం పులిహోర ఎక్కువనే చేసి తీసుకొచ్చినుండే. పిల్లలు ఇక్కడ వాటర్ పోస్తూ ఉండే కదా ఫ్రెండ్స్, మస్తు ఆడిర్రు అన్నట్టు. ఇది మొత్తం జామ తోట అని కానీ ఇంకా చాలా రకరకాల ఫ్రూట్స్ అయితే ఉండే. వాటర్ యాపిల్ ఉండే, మన అంజీరా చెట్లు కూడా ఉండే, ఇంకా మ్యాంగో చెట్లు కూడా ఉండే. ఇంక అప్పటికే మ్యాంగోస్ వస్తున్నాయి చిన్న చిన్నగా. ఇంకా ఇది మంచిగా డే అయితే మంచిగా స్పెండ్ చేసినారు పిల్లలు, మస్తు ఎంజాయ్ చేసారు ఫ్రెండ్స్. మేము ముగ్గురం ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పినాం కదా, ముగ్గురికి కూడా ఒక బాబును ఒక పాప అన్నట్టు. అందరికీ ఫస్ట్ బాబులే, తర్వాతనేమో పాపలు అన్నట్టు. ముగ్గురు బాబులు ముగ్గురు పాపలు అన్నట్టు. ఇంకా ఇది ఇద్దరు మా ఫ్రెండ్స్ అన్నట్టు. ఇక్కడనే ఉంటాము, మేము అందరం కూడా కలిసి ఉంటాము. ఏంటిది వాళ్ళ పిల్లలు అయితే సేమ్ స్కూల్, ఇంకా సేమ్ స్కూల్ ఉంటారు. ఇంకా క్రికెట్కి కూడా వెళ్తూ ఉంటారు వాళ్ళు. మా పిల్లలు అయితే కొంచెం చిన్నోళ్ళు అన్నట్టు. ఇక వీళ్ళైతే కొంచెం చిన్నోళ్ళు అయినా కూడా మంచిగా ఆడుకుంటారు కలిసి. అయితే ఇక్కడ పిల్లల కోసము ఏమేమి కావాలో ఎట్లా అంటే వీళ్ళు ఎంగేజ్ అయి ఉండాలి కదా రోజంతా అని చెప్పేసి వీళ్ళకి కావాల్సిన బుక్స్, ఏమైనా ఆడుకోవడానికి థింగ్స్ అన్నీ కూడా వెళ్ళినుండే అన్నట్టు. మంచిగా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ ఆ రోజు అయితే. పిల్లలైతే అసలు చెప్పనక్కర్లే. అయ్యానైతే ఫుల్, నేను షార్ట్ వీడియోస్ పెట్టినా కదా, వీళ్ళు వాటర్లో ఎట్లా ఆడేది ఏంటి ఇదంతా కూడా పెట్టినా కదా, మస్తు ఆడిర్రు వాటర్లోనైతే పిల్లలు. మన కుచ్చులోనైతే అస్సలు ఆగుతలేదు, వాళ్ళతో పాటు వాటర్లో ఎప్పుడు పోవాలా అన్నట్టుగా చూస్తుందన్నట్టు. ఫుల్ అంటే మంచిగా ఎంజాయ్ చేసినారు. ఏదైనా సరే పిల్లలకు అంటే వాళ్ళకు తెలియదు కదా ఫ్రెండ్స్. మన చిన్నప్పుడు మనం కొంచెం ఊర్లలోనే పెరిగి ఇలాంటి వాతావరణంలో పెరిగినాం కాబట్టి కొంచెం మనకు అలాంటి థింగ్స్, ఇట్లా బోర్ నుంచి ఇట్లా వాటర్ వస్తాయి, ఇట్లా తోటకు సంబంధించిన ఇట్లా ఉంటాయి. వీళ్ళకి కనీసం వరి అంటే ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. కొంచెం ఇట్లా పోతూ ఉంటే, ఇలాంటి ప్లేసెస్కి పోతూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం తెలుస్తూ ఉంటుంది కదా, అంటే ఏదైనా కూడా ఎట్లా వస్తుంది ఏంటిదని చెప్పేసి. మనం ఏంటిది మార్కెట్కి పోతాం, తీసుకొస్తాము, వాళ్ళకి ఇచ్చేస్తాము. కానీ వాళ్ళకి డైరెక్ట్గా ఎట్లా వస్తాయి జామకాయలు, అసలు వరి ఎట్లా వస్తుంది, బియ్యం ఎట్లా వస్తుంది ఏంటిది అనేది అసలు వాళ్ళకి ఐడియా కూడా ఉండదు. అందుకనే ఛాన్స్ దొరికినప్పుడు అలా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి పిల్లలకి ఎంతో కొంత నాలెడ్జ్ తెలియజేయడమైనా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మేము అసలుకి పోమని అనుకున్నాం, పాపకి హెల్త్ మంచి లేదు కదా, వద్దులే పోవుడు అని చెప్పేసి అంటే ఇంకా అన్నయ్య వాళ్ళు ఉండి ప్లేస్ బాగానే ఉంటుంది రండి ఏం కాదు అని చెప్తే మేము కూడా వెళ్ళినాం అన్నట్టు. పాప కూడా అంటే ఫీవర్ ఏం లేదు, కాకపోతే ఇంజెక్షన్స్ పడుతూ ఉండే కదా, మళ్ళీ చేతికి కూడా ఇంజెక్షన్ ఉంది, మళ్ళీ ఏడుస్తుందో ఏం చేస్తుందో అని అనుకుంటే అది మంచిగా ఎంజాయ్ చేసింది. అసలు ఏడవని కూడా ఏడవాలే. ఇక్కడనైతే స్ప్రైట్ను, మురుమురాలు, ఇంకా పిల్లలు ఏమైనా మజా అలాంటివి అయితే తీసుకొచ్చిర్రు. మేమైతే ఎక్కువగా తాగియము, ఏదైనా కూడా ఓవర్గా ఏం అంటే వాళ్ళు తాగరు, అంటే పిల్లలు తాగరు, మేము కూడా అంతగానం తాగమన్నట్టు. ఇక కొంచెం వీళ్ళకి పోసినాము. ఇంకా బయటకు వచ్చినాం కదా, మేము ఇంట్లోనైతే అస్సలు తీసుకొచ్చి తాగం ఫ్రెండ్స్. ఏమైనా ఈవెంట్స్ అట్లా అంటే బర్త్డేనో ఏదైనా ఇంట్లో ఫంక్షన్ అట్లా జరిగితే తప్ప కూల్ డ్రింక్స్ మేము అసలు అంటే నార్మల్ డేస్లో అసలు తేనేదేమన్నట్టు. ఇక ఇక్కడనైతే తింటున్నాము. నాటుకోడి కర్రీ వండిచ్చినారు, ఇంకానేమో బగారా రైస్ అనుకుంటా. ఇంకా ఇక్కడ పులిహోర చేస్తే కుచ్చుల వాళ్ళకైతే అయ్యాను, తినని వాళ్ళకైతే ఇంకా పులిహోర కూడా. మురుమురాలు ఉంటే మంచిగా మురుమురాలు తింటున్నారు అన్నట్టు. అయితే
కళ్ళు తీసుకొచ్చినారు కదా, ఇంకా మాకు కూడా తాగండి అని చెప్పేసి ఒక బాటిల్ ఇక్కడ పెట్టిపోయినారు. నేనైతే అంటే ఎప్పుడైనా ఒకసారి ఎప్పుడు దసరాకో సంక్రాంతికో ఇట్లా ఇంటికి వెళ్ళినప్పుడు ఒక గ్లాస్ ఏమో తాగినుండే ఫ్రెండ్స్. ఇక మంచిగా ఉంటే ఒక గ్లాసు అది కూడా కష్టంగా తాగుతా అన్నట్టు ఇక అందరం ఒక్కొక్క గ్లాస్ అయితే తాగినాము. ఇక్కడ పిల్లలకు కూడా తినిపించుకుంటా మేము కూడా కొంచెం తినేస్తున్నాము. ఇక అప్పటికే ఆఫ్టర్నూన్ అయింది అనుకుంటా. ఎండ బాగా కొడుతుంది, అంటే ఎండాకాలం అయ్యేసరికి కొంచెం అంతగానం ఎంజాయ్ చేయలేకపోయినాము. ఇంకా సమ్మర్ కాకుండా కొంచెం చల్లగా వెదర్ కొంచెం మిక్స్డ్ వెదర్ లాగా ఉంటే ఇంకా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళే మేము. ఇంకా మేము ఎర్లీగానే వెళ్ళినాము, 10:30 11 వరకు అక్కడ ఉండేసినాం అన్నట్టు. ఇక వాళ్ళు పొంగనే ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంచినారు. అంటే ఒక అన్నయ్య బ్యాంక్లో చేస్తారు, ఇంకొక అన్నయ్యనేమో మెడికల్ రిబ్ అన్నట్టు. బ్యాంక్లో చేసే అన్నయ్యకి ఇట్లా తెలుసట, వాళ్ళు తెలిస్తే ఇంకా వాళ్ళ త్రూ మేము వెళ్ళినుండే అన్నట్టు. ఇంక వెళ్తే వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ అంతకుముందు వాళ్ళు వచ్చినుండేనట. ఇక వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేస్తారంటే ఇంకా వాళ్ళతోనే ఫుడ్ ప్రిపేర్ చేయించి అక్కడ ఇంకా మాకేం పని లేకుండా, చిన్నపిల్లలు కదా ఫ్రెండ్స్, ఊకే సతాయిస్తారు. మళ్ళీ మేము అక్కడ ఎట్లా చేస్తాం ఏంటిదని చెప్పేసి ఇక అక్కడనైతే డైరెక్ట్ చేపించేసిండ్రు అన్నట్టు. ఫుడ్ అయితే ప్రిపేర్ అయ్యి ఉండే మేము పోయేసరికి. ఇక్కడ పిల్లలు చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో అసలు. వాళ్ళు ఎంజాయ్ ముందు మేమైతే అంటే ఇంకా వీళ్ళ కోసమే కదా వచ్చినాము, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టుగా అనిపించింది అన్నట్టు. మన కుచ్చులు కూడా అసలు పోవాలి అన్నట్టుగా ఒర్రుతుంది అసలు. మొదలనైతే ఘోరంగా పోవడానికి ఇట్లా ఒర్రుతుంది, కానీ చేతికి ఇంజెక్షన్ ఉంది, మళ్ళీ ఫీవర్ ఉంది. ఇక ముందు చూస్తే బర్త్డే ఉంది అని చెప్పేసి తనని అసలు అంటే పంపలే అన్నట్టు. వాటర్లో అసలు చేయి కూడా పెట్టనియలే. మొత్తం అన్నం అంతా మురుమురాలు అన్నీ కింద పడేసుకుంటూనే ఉన్నది ఫ్రెండ్స్. అసలు ఒక 2 బుక్కలేమో తింటుంది, మిగతా అంతా కింద పడేసి ఇట్లా ఆడతారు కదా పిల్లలు, అట్లానే ఆడుకుంటున్నది. మేమైతే మంచిగా అంటే టైం అయితే మంచిగా స్పెండ్ చేసినుండే. ఇక బాయ్స్ అందరూ ఒక సైడ్ సిట్టింగ్ అయితే వేసినారు వాళ్ళు. ఇక తర్వాత తినడానికి అయితే వచ్చినారు. అందరం కలిసి మళ్ళీ అన్నం తినేసి పిల్లలు కొంచెం సేపు ఆడుకొని తోట అయినాయి అని చెప్పిన కదా. నేనైతే మొత్తము అంటే మాకు కొన్ని ఒక 20 వరకే జామకాయలు తెంపుకొచ్చినారు. ఇంకా సొరకాయలు ఉండే, కరివేపాకు, మునగాకు అలాంటివి ఏమేమి తోటలు ఉంటాయో ఇంకా మనం కరివేపాకు కూడా ఈడ కొనుక్కోవాల్సి వస్తుంది కదా. అక్కడైతే తెంపుకొని తీసుకొచ్చినారు అన్నట్టు మాకోసం అయితే. ఇక్కడ కుచ్చులు చూడండి మంచిగా ఆడుతుంది. ఎట్లుంటుందో ఏందో అని చెప్పేసి భయమైంది నాకైతే. కుచ్చులు ఎట్లుంటుందో ఏందో, చేతికి ఇంజెక్షన్ ఉంది కదా ఆయన పోతున్నాం అని చెప్పేసి కొంచెం ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎంత అంటే మంచిగా ఉన్నా కూడా ఇంజెక్షన్ ఉంది కదా అని వస్తుంది కావచ్చు, ఏడుస్తుందో ఏం చేస్తుందో అని అనుకున్నాం, కానీ అసలు ఏం ఏడవలే. మేము చీర కూడా తీసుకుపోయిన ఉండే అన్నట్టు. ఉయ్యాల కట్టి ఆమె కొంచెం సేపు పడుకుంది కూడా. పాపనైతే ఇంకా కనిపిస్తుంది చూడండి, ఉయ్యాల కట్టినాము, కొంచెం సేపు పడుకుంది. మళ్ళీ లేచి కొంచెం తిని ఇక్కడ అన్నయ్య దగ్గర పోతా అన్నట్టుగా చెప్తుంది, వాటర్లో పోతా నేను అన్నట్టుగా చెప్తుంది అన్నట్టు. కొంచెం పడుకొని లేచింది. ఇక పిల్లలు ఆడి తర్వాత వీళ్ళకి డ్రెస్ చేంజ్ అట్లా చేపించి ఇక అన్నం అయితే అసలు అన్నమే తినలే. ఆ మురుమురాలు కొంచెం తిన్నారు కదా అదే అన్నట్టుగా అన్నమే తినలేదు. ఇక ఇక్కడనైతే తినిపించేస్తున్నాం అందరికీ. బట్టలు మొత్తం పచ్చిగా అయినాయి కదా, తీసేసి వీళ్ళకి అన్నాలు అయితే తినిపించేస్తున్నాం అన్నట్టు. అక్క వాళ్ళైతే డ్రెస్ ఎక్స్ట్రా తీసుకురాలి, వాటర్ ఉంటుందని ఐడియా లేకుండానంట. ఇంకా అందుకని చెప్పి తీసుకురాలే. ఇక నేను పిల్లలు మోషన్కి ఇట్లా పోతారు కదా అన్నట్టుగా నేనేమో ఇక ఎటువైనా ఒక జత హ్యాండ్ బ్యాగ్లు వేసుకోవడం అలవాటైంది. ఇక అట్లా తీసుకొని వచ్చిన అన్నట్టు. ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము మేమైతే. నేనైతే అన్నీ తెంపుకొని వస్తే ఇక ముగ్గురం పెట్టుకొని వెళ్తున్నాము. ఎండనైతే బాగా ఎక్కువైంది, అంటే ఒక 3:30 వరకేమో ఉన్నట్టున్నాము. ఎండ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఇక మంచిగా డే అయితే మంచిగా అంటే స్పెండ్ చేసినాము. ఎప్పుడైనా ఇట్లా అవుటింగ్కి వెళ్తే చాలా పీస్గా ఉంటుంది. వీడియో నచ్చితే ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.